పవి పవి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. నేను రావడం కుదరదు, వేరే పనులున్నాయి. మహేశ్వరి ఇప్పుడే కాల్ చేసింది, మన ఇద్దరిని కలిసి అర్జెంటుగా రమ్మంది. మనతో ఏదో విషయం చెప్పాలంట. మహేశ్వరి ఇంత పొద్దున్నే కాల్ చేసిందా? ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అదంతా ఏం చెప్పలేదు. 9 గంటలకల్లా మన ఇద్దరిని మన పెళ్లి జరిగిన మెయిన్ రోడ్ దగ్గరికి రమ్మంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుస్తాను. సరే. మహేశ్వరి మనల్ని ఎందుకు కలవమందో ఇప్పటికైనా చెప్పాది. ఎందుకనేది నాకు కూడా చెప్పలేదు పవి. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసిన తర్వాతే విషయం చెప్తానని చెప్పింది. అదిగో మహేశ్వరి వచ్చేసింది. తీసుకో బాబు. వచ్చి చాలాసేపు అయిందా ఆదిబాబు? లేదు మహేశ్వరి, 5 minutes అయింది. మహేశ్వరి, పొద్దున్నే ఫోన్ చేసి అర్జెంటుగా కలవమని ఎందుకు చెప్పావు? ఏదైనా ప్రాబ్లమా? ఇంటి దగ్గర పిల్లలు బాగానే ఉన్నారు కదా? అప్పుడు మా ఇంట్లో 2 రోజులుండి ఉండలేనని వెళ్ళిపోయావు కదా? మమ్మల్ని కలవడానికే ఊరు నుంచి వచ్చావా, లేక ఏదైనా పని మీద వచ్చావా? మాట్లాడవేంటి మహేశ్వరి? నీకేమైనా అవసరం ఉందా? చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? అదేం లేదు మహేశ్వరి, నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. చెప్పడానికి ఇబ్బంది పడకు మహేశ్వరి. పోనీ మనీ ఏమైనా కావాలా, లేదంటే మాకింకేమైనా చెప్పాలా? నువ్వు అలా సైలెంట్గా ఉంటే మాకేం తెలుస్తుంది మహేశ్వరి? అయ్యో మహేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? మహేశ్వరి ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? మహేశ్వరి, మీలాంటి మనుషులను కాదు ఆదిబాబు, మీలాంటి దేవుళ్ళని మోసం చేసే దౌర్భాగ్య స్థితి. మీకు అన్యాయం చేసే కర్మ రావడం మాలాంటి వాళ్లకు శాపం బాబు. నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావట్లేదు మహేశ్వరి. నువ్వెంత బాధపడుతున్నావంటే ఏదో జరగరాంది జరుగుంటుంది. అదేంటో చెప్తే మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. మా వల్లే మీకు కష్టం వచ్చింది, మా వల్లే మీరు నష్టపోయారు. మీలాంటి మంచి వాళ్ళకి మా వల్ల జరిగిన అన్యాయాన్ని నేనెలా నా నోటుతో చెప్పాలో తెలియటం లేదమ్మా. నువ్వు అసలు విషయం చెప్పకుండా మాతో మాట్లాడుతుంటే మాకు టెన్షన్ వస్తుంది మహేశ్వరి. అరవింద్ బాబుని చంపింది ఎవరో కాదు ఆదిబాబు, నా భర్త మురళి. మురళి మురళి అంటే మహేశ్వరి, నీకు గతం గుర్తొచ్చిందా? అవునమ్మా, గుర్తొచ్చింది. దేవుళ్ళంటే అరవింద్ బాబును చంపింది నా భర్తేనమ్మా, నా భర్తే.
విషయం ఉందనే మహేశ్వరి, మా అన్నయ్య చెప్పేంత కోపం అసలు మురళికేముంది? లేదు, ఎవరో తనతో ఆ పని చేయించి ఉంటారు. ఎవరది? మీరన్నది కరెక్టే బాబు. నా భర్త చేత ఆ దారుణం చేయించింది. ఎవరది? ఎవరది? ఆ రాజశేఖర్ సార్, ఆ రాజశేఖర్ సార్, ఆ రాజశేఖర్ సార్. ఓ, ఛ, నేను అనుకుంటూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. మనిషి రూపంలో తిరుగుతున్న రాక్షసుడు ఆ రాజశేఖర్. అసలు అరవింద్ ఆ మనిషికి ఏం ద్రోహం చేశాడని అరవింద్ని పొట్టన పెట్టుకున్నాడు. మహేశ్వరి, మహేశ్వరి, నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసా? చెప్పు మహేశ్వరి, చెప్పు. మేం చాలా కష్టాల్లో ఉన్నాం పవిత్రమ్మ. అది కనిపెట్టి నా భర్తకి డబ్బాస చూపించి ఆ రాజశేఖర్ సరే ఇదంతా చేయించారు. ఆ పాపాన్ని మోయలేక మీకు నిజం చెప్పాలని నా భర్త ఆ రోజు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని భువనగిరి హాస్పిటల్ కి రమ్మని చెప్పారు. అరవింద్ బాబు చనిపోవడం గురించి కొన్ని నిజాలు మీతో చెప్పాలి. మీరు వస్తున్న విషయం తెలిసి నా భర్తని కూడా మీరు వచ్చే లోపే రాజశేఖర్ సారి చంపించాడమ్మా. చివరికి ఆ దుర్మార్గుడు నన్ను కూడా వదలలేదు ఆదిబాబు. నేనెక్కడ నిజం చెప్తానో అని భయపడి నా వల్ల ప్రమాదం అని కనిపెట్టి కళ్యాణ మండపంలో నేను చేయని నేరానికి నా మీద దొంగతనం నేరం వేసి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత నన్ను చంపడానికి కారుతో గుద్దించాడు.